ఇచ్చినటువంటి వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనమును మనము ధ్యానం చేసుకుందాము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అను ఈ విషయమై చెప్పవచ్చు. దేవాది దేవుడు ఈరోజున ఈ సమయమందు మరి ఆ దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఈరోజున మాట్లాడుతున్నాడు. కొంచెము రేపు మనము చూసినట్లయితే ఈ లోకంలో మరి పంట పొలాలు వేస్తున్నటువంటి మరి రైతులను బట్టి మనం చూస్తాము. 10 గుంటలు వేసేవాళ్ళు ఉన్నారు, 20 గుంటలు వేసేవారు ఉన్నారు, 30 గుంటలు, ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు. ఎంతగా పంట వేస్తే అంతగా పంటను మనము కోయగలుగుతామని ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘముతో మరి ఒక మాటను ఆయన తెలియపరుస్తున్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క ఉద్దేశం ఏందనగా ఇలాంటి సందేహానికి తావు లేకుండా దీని జ్ఞాపకము ఉంచుకోండి. దేవునికి ఇతరులకు ఇవ్వాలన్న మనస్సు కొందరు పేదలకు ఉండదు. కాబట్టి లౌకికంగాను ఆధ్యాత్మికంగాను కూడా వారు పేదలుగా ఉన్నారు, పేదలుగానే ఉండిపోతారు. దేవుడు ఈ రోజున మాట్లాడే మాట ఏందనగా నువ్వు ఎంతవరకు దేవుని దగ్గర ఎలాంటి పిరికిలితో విప్పుతున్నావో అంతకంటే ఎక్కువగా నువ్వు పొందుకుంటావు. అందుకే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24-25 వచనంలో మనము చదువుకుందాము. ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు, ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రుడైన వారు కూడా ఉన్నారు. ధారాళంగా ప్రభు నామంలో దేవుడు చేసినటువంటి మేళ్లను ఏం చేయాలట, ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినటువంటి వారు కూడా ఉన్నారు, ఇంకా వారు అభివృద్ధి పొందారు. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఔదార్యం గలవారు 25వ వచనం, ఔదార్యం గలవారు వర్ధిల్లుతారు, నీళ్లు పోసే వారికి ఎవరైనా నీళ్లు పోస్తారు. అంటే ఔదార్యము అనే మనిషిలో ఒక ఇవ్వాలని ఒక తలంపు కలిగినటువంటి మనుషులు ఎవరి బాధల్లో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారికి వారు తోచిన సహాయము చేస్తారు. నీళ్లు పోసే వారికి ఎవరైనా నీళ్లు పోస్తారంటే ఎవరైతే గాయాలతో బాధల్లో ఉంటున్నారో, లేకుంటే ఇంటి ముందుకి కొంతమంది పేదవాళ్ళు, ఇలాంటి వారు అంటే భిక్షగాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి నీళ్లు అడిగినా కానీ కొంతమంది పోయిన వారు కూడా ఉంటారు. కనుక నీళ్లు పోసేవారికట ఎవరైనా నీళ్లు పోస్తారు. అంటే నువ్వే సహాయం చేస్తే ఆ సహాయం తప్పక మరి ఇతరుల ద్వారా నువ్వు పొందుకుంటావని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే సామెతలు 22:9 ఉన్నాడు, ఇతరులను దయచూచే వారికి ఆశీస్సులు కలుగుతాయి, ఎందుకంటే తమకున్న ఆహారంలో కొంత బీదలతో పంచుకుంటారు. ఇతరులకు దయచూచే వారికి అంటే దయచూపే వారికి, ఇతరుల పైన ప్రేమ అనురాగమును చూపిస్తున్నటువంటి వారికి అట ఆశీస్సులు కలుగుతాయి, ఎందుకంటే తమకున్న ఆహారంలో కొంత బీదలకు పంచుకుంటారు. అంటే ఇప్పుడు మనకున్నది ఎవరైతే పేదవారు మరి నిరుపేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు ఏం చేస్తుంటారు, కొంతమంది వాళ్ళకు కొంత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కొంత వారికి ఇస్తూ ఉంటా అంటారు. అది కూడా దేవుని యొక్క వాక్యంలోనే సెలవిస్తుంది. అందుకే నాడు మాలకి 3:10 అంటాడు, నా ఆలయంలో ఆహారం ఉన్నట్లుగా మరి 10వ భాగం అంతా మన సన్నిధిలో తీసుకురండి, అది ఇచ్చి నన్ను అడిగి శోధించుటలా ఆకాశ వాకులు పడే దీవెనలను కుమ్మరించేదనని మరి మాలాకి 3:10 వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుడు చూడండి 10వ భాగం అంతా ఆహారము నా ఆలయంలో సమృద్ధిగా ఉండునట్లు, మరి దేవుని యొక్క ఆలయంలో సమృద్ధిగా ఉండుట కొరకై 10వ భాగం అంతా మీరు తీసుకొని వచ్చి నన్ను ఇచ్చి అడిగి శోధించండి, మీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను, ఆకాశ తూములను తెరిచేదను, మీ కొట్లను విస్తరింపచేసేదను, మీరు చేసే ప్రతి పని కూడా సమస్తము కూడా దాన్ని ఏం చేస్తానంటున్నాడు, ఆశీర్వదించదనని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే అన్నాడు ఇక్కడ మీరు చూడండి, మీరు ఇతరులకు మరి మత్తయి సువార్త 7:2 చూసినట్లయితే మీరు ఇతరులకు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకును తీర్పు జరుగుతుంది. అంటే మనము ప్రభు దగ్గర ఎలా ఉంటున్నామో అలాగే మనకు తీర్పు అనేది జరుగుతుంది. కనుక ప్రభు దగ్గర మనము సమృద్ధిగా మరి ఇవ్వడంలో ఉన్నట్లయితే,
సమృద్ధిగా ప్రభువుకు మనము ఇచ్చేవారుగా ఉన్నప్పుడు అలాగే మనకు దొరుకుతుంది. తీర్పు విషయంలో కూడా అంతే. మనము అన్యాయపు తీర్పిస్తే ఆ అన్యాయపు తీర్పు మన మీదకి వస్తుంది. న్యాయమైన తీర్పిస్తే ఆ న్యాయమైన తీర్పును మనము కలిగి ఉంటాము. అందుకే దేవుడు అంటున్నాడు. అందుకే లూకాసు వార్త 6:38 చూసినట్లయితే ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వడము జరుగుతుంది. అంటే ఇవ్వండి, తప్పకుండా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఇవ్వాలి? ప్రభువు దేవుని నమ్ముకున్న బిడ్డలారా, దేవునితో సహవాసం చేస్తున్న మనమందరమాట దేవుని సన్నిధిలోనికి ఆయన ఇచ్చేవారుగా మనం ఉన్నప్పుడు ఆ దేవుడు మనకు కూడా సమస్తం తిరిగి ఇస్తాడు. మనము ఆయనకు ఎందుకు ఇవ్వాలి అనే ఒక తలంపు ఆలోచన మనలో ఉన్నట్లయితే మనం ఏమి కూడా మరి పొందుకోని పరిస్థితుల్లో మనము ఉండిపోతాము. అందుకే ఇక్కడ వాక్యం అంటున్నాడు 7వ వచనంలో, సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. అంటే సనుకొనకయు ఎలాగట? బలవంతం కాకుండా నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా నువ్వేం చేయాలి? దేవునికి ఇవ్వాలి. కొంతమంది ఇస్తుంటే కూడా కొంతమందికి ఇచ్చేవారిని ఇవ్వకుండా కూడా ఆఫ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవసరమా? దేవునికి దశభాగాలు ఇవ్వడం అవసరమా? కానుకలు ఇవ్వడం అవసరమా అని చెప్పేసి ఆటంకపరచక ప్రభు ఏం వాక్యం సెలవిస్తున్నాడు? తన హృదయం నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. ఒకరిని బట్టి మనం ఆగిపోకూడదు. ఒకరు చెప్పేదాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. ఎందుకంటే నువ్వు చేస్తున్నది ప్రభువుకు చేస్తున్నావు, కానీ నీకు నువ్వుగా చేసుకోవడము లేదు. దేవుడు మనడు నువ్వు కొంచెం ఇస్తే కొంచెంగానే పొందుకుంటావు. సమృద్ధిగా ఇచ్చి నీకున్న దానికంటే ఎక్కువగా తీసుకొని వచ్చి ప్రభు నామమును గణపరిచినట్లయితే ఆ దేవాదేవుడు ఏమంటున్నాడు? ఇంకా అధికమైనటువంటి ఆశీర్వాదములను కుమ్మరింపచేస్తాను, అధికమైన మేళ్ల చేత మరి కుమ్మరించదని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకేంటంటే ఇక్కడ వినమన్నాడు, సనుకొనకయు బలవంతం కాకుండా యథార్థవంతంగా ప్రభువుకును చెల్లించు, దేవుడు నీ కొట్లను విస్తరింపచేస్తాడు. దేవుడిని కొట్లను సమృద్ధిగా ఆశీర్వాదాలతో నింపడానికి ఉన్నాడు. ఉత్సాహంగా ఇచ్చేవానిని ప్రేమించును. హల్లెలూయా. దేవుడట ఉత్సాహంగా ఎవరైతే సంతోషంతోనూ ఏ బలవంతం లేకుండా ఆ ప్రభువుకు ఉత్సాహంగా చెల్లిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. కనుక ప్రేమించి వారి కష్ట దినాల్లోనూ వారి బాధల్లోనూ దేవుడు వారికి తోడుగా ఉండి తను నమ్మిన బిడ్డలుగాను వారిని ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతులుగా చేయడం కొరకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవాది దేవుడే మరి మనకు తోడుగా ఉండి ఆ యొక్క బిడ్డలకు తోడుగా ఉండి తన కృపలో మరి కాపాడేవాడుగా ఆ ప్రభు ఉన్నాడు. అందుకే మరియు అన్నిటి అందును ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు. హల్లెలూయా. అంటే మీరు ప్రతి దాంట్లో కూడా ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారుగా ఉండినట్లు ఉత్తమమైన కార్యములు చేయటకు, ప్రతి కార్యము చేయటకు దేవుడట మీ ఎడల తన కృపను ఉంచినాడు, కృప ఆశీర్వాదం ఉంచాడు. అందుకేనాడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి, మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదని నియమం ఇక్కడ ఉంది. దేవునికి కానీ ఇతరులకు కానీ మనము ఏమీ ఇవ్వనప్పుడు దేవుడు మాత్రం మనకు ఎందుకు ఇస్తాడు? మనల్ని ఎందుకు దీవిస్తాడు? లోకం చూడండి, మనం ఎన్నడూ మర్చిపోలేక విషయం జ్ఞాపకం చేసుకోనండి. ఇది నువ్వు ఎవరికైనా ఇస్తే తిరిగి నీకు ఇస్తారు, లేకుంటే ఎవరు కూడా ఇవ్వరు. సపోజ్ మనం ఎవరింటికైనా వెళ్తే వారు మన ఇంటికి వస్తారు, ఫంక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే నువ్వు ఒకరికి ఇస్తే నీకు తిరిగి ఇంకొకరు ఇవ్వగలుగుతారు. దేవుడైనా పర్వాలేదు, ఈ లోకంలో మనుషులైనా పర్వాలేదు. నువ్వు ఎవరికి ఇవ్వకుంటే అందరూ నాకు ఇవ్వాలంటే అది ఎప్పుడు కూడా కాని విషయమే. అందుకే